మోషే గారు సీనాయి పర్వతముపై దైవ సాన్నిహిత్యము వలన 40 పగళ్ళు 40 రాత్రుళ్ళు ప్రార్థనలో ఉన్నారు. నాటి దైవ సాన్నిహిత్యపు ఫలితమే ప్రపంచ మానవాళికి ఇకపై దైవాజ్ఞలు మీరకుండా పాపములో పడకుండా 10 ఆజ్ఞలు అనే ప్రేమైక సోపానాలు మనందరికీ అందాయి. అదేవిధంగా నోవాహు కాలములో 40 పగళ్ళు 40 రాత్రుళ్ళు ఘోరమైనటువంటి జలప్రళయము సంభవించగా నూతన సృష్టి ఇకపై మీకు ఇలాంటి సందర్భం రాదు అనే దేవుని కృపా పరిమళాలు మనందరిపై వెదజల్లాయి. అలాగే చరిత్రను గతిని మనం పరిశీలించినట్లయితే తీర్పు దినమున గూర్చి పశ్చాత్తాప పడటమును గాంచి సమస్త ఇజ్రాయేలీలారా కన్నీటితో ఉపవాసముతో పశ్చాత్తాపము నొంది దేవుణ్ణి చేరండి అనే యావేలు ప్రవక్త పిలుపు మనల్నందరినీ కూడా సిద్ధపడమని చెప్తుంది. ఇక క్రీస్తు ప్రభు విషయానికి వస్తే సువార్త పరిచర్యకు ముందుగా ఆత్మ ప్రభావితుడైన ఈ దైవ కుమారుడు ఉపవాస ఫలితముగా 40 రాత్రుళ్ళు 40 పగళ్ళు ఎడారిలో గడిపినటువంటి సంఘటన మనందరికీ సుపరిచితం. అంటే ఈరోజు విషయం ఏంటి అనంటే, నేటి నుండి కూడా ప్రపంచ క్రైస్తవులందరూ శ్రమల దినాలను లేదా పాస్కా ఆయుత్త కాలాన్ని ఆచరించేటువంటి రోజుకి ప్రారంభమైనటువంటి రోజు. దీన్ని యాష్ వెన్స్డే అని, విభూది బుధవారం అని పిలవడం కూడా జరుగుతుంది. ప్రాచీన సంఘాలన్నింటిలో కూడా ఈ శ్రమల దినాలను పురస్కరించుకొని ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు చేయడం, ప్రత్యేకమైనటువంటి విధానాలు అవలంబించడం జరుగుతూ ఉంది. అయితే టాపిక్లోకి వెళ్ళేటప్పుడు చాలామంది ఒక విశ్వాసానికి సంబంధించినటువంటి టాపిక్ ఏంటి అని అంటే, చాలామంది దీక్షలు తీసుకుంటూ ఉంటారు ఈ శ్రమల రోజుల్లో. సో ఈ 40 రోజులు పరిశుద్ధంగా ఉండి ఆ తర్వాత పరిశుద్ధత లేకుండా వాళ్ళ యొక్క రెగ్యులర్ లైఫ్లో ఇంతకుముందు చేసినటువంటి త్రాగుడు, చెడు తలంపులు, ఇతరత్ర చెడు పనులు, దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ ఉంటారు కదా. 40 రోజులు మాత్రమే దేవునికి అనుసంధానమై దేవునికి సన్నిహితంగా ఉండి ఆ తర్వాత తిరిగి తమ యథా జీవితానికి ప్రస్తావన ఉపయోగం ఏంటి అనేటువంటి ప్రశ్న చాలామంది వేస్తూ ఉంటారు. అయితే ఈ 40 రోజులు శ్రమల కాలం లేదా దీక్ష అనేటువంటి ఈ కార్యక్రమాన్ని వ్యక్తి అవలంబించడం, ఒక విశ్వాసంతో ఒక విశ్వాసి దాన్ని చాటుకోవడం, క్రమబద్ధమైనటువంటి జీవితం జీవించడం వాక్యానుసారమా? అసలు ఈ విధంగా దీక్ష తీసుకోమను, ఉపవాస ప్రార్థనలో ఉండమను, లేకపోతే ఈ విధమైనటువంటి క్రమశిక్షణాయుతమైనటువంటి ఆధ్యాత్మిక తత్వం గురించి బైబిల్లో ఉన్నదా? లేదు కదా అని కొంతమంది అంటుంటారు. ఇంకా ఓపెన్గా చెప్పుకోవాలి అని అంటే, ఈ 40 రోజులు దేవుడికి దగ్గరగా ఉండి దీక్ష తీసుకోగానే పరలోకానికి వెళతారా? ఆ తర్వాత ఎలాగూ వాళ్ళ యొక్క బలహీనతల చేత పాపంలో పడతారు. ఇలా రకరకాలైనటువంటి విమర్శలు ఉంటూనే ఉన్నాయి. సరే, వాస్తవంగా మన ఆధ్యాత్మిక పూర్వీకుల చరిత్రలో ఈ విధమైనటువంటి దీక్షలు ఉన్నాయా? ఈ విధమైనటువంటి కఠోర నియమ నిబంధనలు కలిగి ఉన్నాయా? ఉపవాస ప్రార్థనలు ఉన్నాయా అని అంటే, చరిత్రలోకి వెళ్ళినట్లయితే ఇవన్నీ కూడా దాదాపుగా క్రీస్తు పూర్వం 1800 సంవత్సరం నుంచే నాజీరు వ్రతం రూపంలో ఇజ్రాయేలుల చేత చేయించమని ఎవరైతే తనను తాను అర్పింపగోరువారు ఈ విధమైనటువంటి నియమ నిబంధనను అనుసరించి వ్రతమును పాటించమని సాక్షాత్తు సృష్టికర్త అయినటువంటి యెహోవా దేవుడే సెలవిచ్చినటువంటి సందర్భాలు మనకు బైబిల్ వాక్యాల్లో మోషేకి చెప్పినట్లుగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే మరి ఈ 40 రోజులే ఏంటి? ప్రత్యేకమైనటువంటి నంబర్ ఏంటి? ఈ 40 రోజులు మాత్రమే చేయాలా? 30 రోజులు పెట్టుకోవచ్చు కదా, 50 రోజులు పెట్టుకోవచ్చు కదా, జీవితాంతం పెట్టుకోవచ్చు కదా, రకరకాల వాదనలు వినిపిస్తూ ఉంటాయి. దీనిని గమనించినట్లయితే ఈ 40 రోజులు 40 పగళ్ళు 40 రాత్రులు అనేటువంటిది ఆది కాలం నుంచి కూడా మనకి దేవుడు ప్రత్యేకించి మెన్షన్ చేయబడుతూ ఉన్నటువంటి దినముల సంఖ్య, డేస్, రోజుల సంఖ్య 40 అనేది మనకి సుస్పష్టంగా తెలుస్తూ. మనం మన ఆధ్యాత్మిక చరిత్రలోకి వెళ్ళినట్లయితే కొండ మీద
కఠోరమైనటువంటి దైవ సాన్నిహిత్యంలో ఉండి మోషే గారు 40 రాత్రులు 40 పగళ్ళు మరి ఈ విధంగా దీక్ష తీసుకోవడం వల్ల ఈ 40 రోజులు దైవ ధ్యానంలో దేవునికి అత్యంత సాన్నిహిత్యమైనటువంటి చర్చి దగ్గర వాక్య పరిచర్యలోనో ప్రార్థనల్లోనో నిమగ్నమై ఉండడం వల్ల ఏం జరుగుతుంది? ఆ తర్వాత ఇతను మరలా రిలాప్స్ అయితే, ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో పాపంలో పడిపోవడానికి ప్రతి ఒక్క సెకండ్ కూడా సాతాను ఇది ట్రై చేస్తూనే ఉంటుంది, ప్రయత్నిస్తూనే ఉంటుంది. బట్ ఇక్కడ జీవితం మొత్తం కూడా మనం అనాలిసిస్ చేసుకున్నట్లయితే, విశ్లేషించుకున్నట్లయితే ఒక 40 రోజులు ప్రతి ఒక్క వాగ్దాన నెరవేర్పుకు, ప్రతి ఒక్క పాప పశ్చాత్తాపానికి, ప్రతి ఒక్క నూతన సృష్టికి అన్నీ కూడా ఈ కాల వ్యవధిలోనే జరిగి ఉన్నాయి. ఎప్పుడైతే అది చాలా అద్భుతంగా ఉంటుంది. మోషే గారు కొండ మీదకి వెళ్ళినప్పుడు అగ్ని చేత మేఘారూపుడై ఉన్నటువంటి దేవుని సమక్షంలో మోషే చేరి ఉన్నప్పుడు 40 పగళ్ళు 40 రాత్రులు అక్కడే గడిపాడు. ఒక మానవ జాతికి ఒక నూతన వ్యక్తిత్వ నిబంధనలకు ఈ మనిషి ఏ విధంగా ఉండాలి, 10 ఆజ్ఞలు గైకొనడానికి, ఈ ప్రపంచం మొత్తానికి కూడా విస్తరించడానికి, మీకు తెలుసో లేదు చాలామందికి తెలిసే ఉంటుంది, ప్రపంచ దేశాల్లో 186 దేశాలను ఐక్యరాజ్య సమితి గుర్తిస్తే ఆ 186 దేశాలలో 99 దేశాలన్నీ కూడా తమ యొక్క రాజ్యాంగంలో ఈ యొక్క 10 ఆజ్ఞలను పెట్టుకున్నాయన్నమాట. ఎందుకు అనంటే ఆ కాలంలోనే ఒక నూతన సృష్టి మీన్స్ అంటే ఇక్కడ ఒక కొత్త అధ్యాయంలోకి, ఒక కొత్త శకంలోకి మన జీవితం వెళ్ళబోతుంది అనేటువంటి క్రమంలో మనకు శిక్షణగా మొదటిదిగా మనం బాగా ఆలోచించుకుంటే అర్థమవుతున్నటువంటి విషయం, మన ముందు జీవితానికి వెళ్ళడానికి ఆధ్యాత్మికంగా విశ్వాసపరంగా మరింత దృఢంగా తయారవ్వడానికి ఒక శిక్షణగా ఈ 40 రోజుల ఉపవాసం అనేది మనకు ఎంతగానో ఉపయోగపడు విలువైనటువంటి కార్యక్రమం ఈ దీక్షా కార్యక్రమం. చాలామంది చెప్తూ ఉంటారు, దైవ బోధకులు అని తమని తాము పిలుచుకునేటువంటి వ్యక్తులు చెప్తూ ఉంటారు, ఈ 40 రోజులు దీక్ష తీసుకుంటే ఏమొస్తుంది, నీ ఆత్మ పరిపూర్ణంగా ఉండాలి, నీ క్రియలు పరిశుద్ధంగా ఉండాలి, నీ ఆలోచన విధానం పరిశుద్ధంగా. కరెక్టే, వారు చెప్పింది 100కు 1000% కరెక్టే. కానీ ఆత్మ పరిశుద్ధంగా ఉండాలి, క్రియలు నిజాయితీగా ఉండాలి, ఆలోచన విధానం మంచిగా ఉండాలి, ఇవన్నీ నెరవేరాలి అని అంటే దానికి సంబంధించినటువంటి శారీరక క్రమశిక్షణ కూడా ఎంతో అవసరం. ఎందుకు అనంటే మనమే ఉన్నాం, మన శరీరానికి ఏదైనా అనారోగ్య సమస్య వచ్చింది అనుకున్నప్పుడు తప్పక వైద్యుడిని సంప్రదించి దానికి సంబంధించినటువంటి మెడిసిన్ని తీసుకొని కొన్ని రోజులు వాడుకుంటూ ఉంటాం. దానికి సంబంధించినటువంటి ఆహార నియమాలను సైతం పాటిస్తూ ఉంటాం. దట్ మీన్స్ ఏంటి అని అంటే ఇక్కడ మనం కూడా ఈ శరీరం దేవుడిచ్చిందే, మందులెందుకు, దేవుడే తగ్గిస్తాడని వదిలేస్తామా? తిరిగి దానిని గాడిలో పెట్టడానికి, మన అరుదైన పనులు, మన ఉద్యోగాలు చేసుకోవడానికి ఈ మెడిసిన్ అనేది ఎంత ఉపయోగకరమైనటువంటిదో, ఆధ్యాత్మికతకు విశ్వాసాన్ని దృఢపరుచుకోవడానికి మనకు మనం ప్రేరేపించబడి మన విశ్వాసాన్ని మరింతగా దృఢంగా చేసుకోవడానికి మనకు మనంగా అనుకొని విశ్వసించి నమ్మి ఉపవాసం ఉండి యావేలు చెప్పినట్లుగా ఈ విధమైనటువంటి ఒక దైవిక కార్యక్రమం చేయడం వల్ల మనలో విశ్వాసం ఎంతో గట్టిగా తయారవుతుంది. మనకు వచ్చేటువంటి సమస్యల నుంచి, మనకు వచ్చేటువంటి ఆపదల నుంచి మనం తప్పించుకునేటట్లుగా, వాటిని ఎదుర్కొని ధైర్యంగా నిలబడేటట్లుగా మన ఉపవాస కార్యక్రమాలు, మన దీక్ష సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనకి ముందుగా హెల్ప్ అవుతూ ఉంటాయి. అలాగే ఒకానొక జపనీస్ కథ ఉన్నదన్నమాట, ఎంతో ప్రచారంలో ఉన్నటువంటి కథ. ఒక ఇద్దరు ప్రాణ స్నేహితులైనటువంటి వ్యక్తులకు ఒక సంస్థ కట్టెలు కొట్టేటువంటి పనిని అప్పచెప్తూ ఉంటుంది. ఇద్దరు ప్రాణ స్నేహితులైనటువంటి వ్యక్తులకు కూడా ఒక టార్గెట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు రోజుకి 50 కట్టెలు కొట్టుకురండి.
ఇద్దరు మొదటి వారం అంతా కూడా చెరొక 50 కట్టెలు కొట్టుకుంటూ వస్తారు. తర్వాత రెండో వ్యక్తి కౌంట్ తగ్గడం ప్రారంభించి అతను 8వ రోజు 30, 10వ రోజు 25, 20వ రోజు 10. బట్ మొదటి వ్యక్తి మాత్రం తనకి ఇచ్చినటువంటి టార్గెట్ ఏదైతే ఉందో ఆ టార్గెట్ ప్రకారంగా 50 కట్టెలు కొట్టి ఆ సంస్థకి ఇస్తున్నాడు. ఈ రెండో వ్యక్తి మాత్రం దిగజారుతూ 10-5కి వచ్చాడు. ఆ సందర్భంలో ఆ సంస్థ నిన్ను ఉద్యోగం నుండి తొలగిస్తాము, ఈ పనుల నుండి తొలగిస్తాము, నీ యొక్క కౌంట్ తగ్గింది, నీ యొక్క టార్గెట్ రీచ్ అవ్వలేకపోతున్నావు అనేటువంటి సందర్భంలో నాకు మరొక అవకాశం ఇవ్వండి అంటే సరేలే అని చెప్పేసి మరొక అవకాశం ఇచ్చినప్పుడు ఈ కంపెనీ ఇద్దరిని ఒకే అడవికి పంపిస్తున్నాం. ఒకే విధమైనటువంటి వ్యక్తులు, ఒకే అడవి, ఎవరూ బలహీనంగా లేరు, అయినప్పటికీ కూడా ఇతని కౌంట్ తగ్గుతుంది, అతని కౌంట్ అలానే ఉంది అని పరీక్షించడానికి సూపర్వైజర్ని నియమించినప్పుడు ఆ అడవిలో ఈ మొదటి వ్యక్తి ఎవరైతే 50 కట్టెలు కొడుతూ ఉన్నటువంటి వ్యక్తి ఉన్నాడో తాను పని చేయడానికి దాదాపుగా ఒక 30 నిమిషాల పాటు తన యొక్క గొడ్డలికి సాన పెడుతున్నాడు. ఈ రెండో వ్యక్తి అదే పనిగా ఆ మొద్దు ఎలాంటి షార్ప్నెస్ లేనటువంటి దాన్ని తీసుకుని కొడుతున్నాడు. అవి తెగడంలా దానివల్ల కట్టెలు పోగవడం. ఇతను మాత్రం 30 నిమిషాల పాటు దానికి సాన పెడుతూ షార్ప్నెస్ తెస్తూ ఎక్కువ కట్టెలను కొడుతూ ఉన్నాడు. అలాగే మన అనుదిన జీవితంలో మన పనుల ఒత్తిడి చేతనో, ఇతరాతర కుటుంబ సమస్యల చేతనో, లేకపోతే మరొక దాని చేతనో, లేకపోతే శోధనల చేతనో మన విశ్వాసం అంచెలంచెలుగా దిగజారుతూ ఉన్నటువంటి సందర్భంలో శారీరకంగా, మానసికంగా దేవునికి దగ్గరగా ఉండేటువంటి ప్రయత్నం చేయడం, మనకు మనం ఏర్పరచుకున్నటువంటి ఒక క్రతువుని జరుపుకోవడం ఎంతో అమూల్యమైన విషయం, అలాగే ఎంతో అవసరమైనటువంటి విషయం కూడా. ఈ సందర్భంగా వాక్యానుసారంగా చూసుకుంటే ప్రతి కొత్తది నిత్య నూతనంగా లేదా శోధనారహితంగా తయారవ్వడానికి 40 రోజుల ప్రార్థన, ఉపవాస ప్రార్థనా క్రమం అనేది క్రీస్తు పూర్వం నుండి కూడా కొనసాగుతూ ఉన్నటువంటి ఒక విశ్వాసాన్ని పెంపొందించే గొప్ప ప్రక్రియగా మనందరికీ కూడా తెలుస్తూ ఉంది. కాబట్టి డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ సందర్భంగా ఇది నీకు నువ్వు, నాకు నేను ఈ విధంగా ఉండాలి, దీక్ష తీసుకొని ఉండాలి, దేవునికి సన్నిహితంగా మెలగాలి అనేటువంటి క్రమం. సో దీనికి సంబంధించి ఇది వాక్య విరుద్ధమైనది, లేకపోతే దీనివల్ల నీకు ఉపయోగం ఏంటి, లేకపోతే ఇది అంతా కూడా మూఢాచారాలు, మన వాళ్ళు బోధకులు అని చెప్పుకునే వాళ్ళందరూ కూడా కొంతమంది అంటారు వేషధారుల వలె ఉండొద్దు అది ఇది అని. ఒకానొక సందర్భంలో తాను ఎక్కడైతే చిక్కుకొని ఉన్నాడో ఆ యొక్క చిక్కుకొని ఉన్నటువంటి ప్రాంతం నుంచి, లేదా ఆ స్టేజ్ నుంచి, ఆ లెవెల్ నుంచి, ఆ స్టేటస్ నుంచి బయటకు రావడానికి తప్పకుండా ప్రత్యేకించబడినటువంటి వ్యక్తిగానే ఉండాల్సిన అవసరం. అలానే ఉంటాను. చాలామంది అంటుంటారు మళ్ళీ కూడా, చర్చికి ఎందుకు, ఆదివారం దేవుడు గుండెల్లో ఉంటాయి కదా. స్వీయ క్రమశిక్షణ ద్వారానే ఆధ్యాత్మిక పటుత్వం, విశ్వాసం యొక్క దృఢత్వం ఏర్పడుతూ ఉంది. ఆ స్వీయ క్రమశిక్షను మనకు మనమే పెంపొందించుకున్నటువంటి సందర్భంలో దేవుడు మరింతగా ఆశీర్వదించడానికి అవకాశం కూడా ఉంది. ఆత్మ, మన ఆలోచన, మన క్రియలు దేవునికి మరింత దగ్గరగా చేరడానికే ఈ దీక్ష యొక్క నిజమైనటువంటి అర్థం. శ్రమల కాలం అంటే క్రీస్తు ప్రభు తనకు తానుగా శ్రమలు పడుతూనే మనం రక్షించుకోవడానికి ఆయన ఇచ్చినటువంటి అవకాశమే శ్రమల కాలం.